అందరికీ నమస్కారం. నిన్న మనం ఓన్లీ ఒక భావం గురించి, రాశి గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. రాశికి, భావానికి తేడా ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు నేను చెప్పే పాయింట్ నేను చెప్పే పాయింట్ ఏ విధంగా మీరు బేస్మెంట్తో చూసుకుని ఏ భావం మీద ఏ గ్రహము దృష్టి పడుతుంది, ఆ గ్రహము కారకత్వం ఏంటి, ఆ గ్రహానికి ఏ ఏ భావాలతో సంబంధం ఉంది, ఏ భావము నుండి ఆ భావాన్ని చూస్తుంది. చూడండి, ఇక్కడ చిన్న లాజిక్. జ్యోతిష్యంలో మనకి ఎప్పుడు జరుగుద్ది అనే ప్రశ్న వస్తుంది. అర్థమైంది కదా, మరి ఇంకేంటి? అమ్మా, అందరు మ్యూట్లో ఉండండి. ఎప్పుడు జరుగుద్ది అనే పదం మాట వచ్చినప్పుడు మహాదశలోకి వెళ్ళాలి. ఇది జరుగుద్ది అని చెప్తాం. ఇది జరుగుద్ది అన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు జరుగుద్ది అనే ప్రశ్న వస్తుంది. ఎప్పుడు జరుగుద్ది అన్నప్పుడు మీరు మహాదశల్లోకి వెళ్ళాలి. వెళితేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా శైలజమ్మ, మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, ఈ చార్ట్కి అనాలిసిస్ మనం ఎలా చేయాలి ఏంటని. ఆ చార్ట్ అనాలిసిస్ ఇప్పుడు వస్తుంది, చూడండి. ఓకేనా? ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్నాం, లగ్నం 27 డిగ్రీలు, 24 డిగ్రీల 54 నిమిషాలకి ఈ లగ్నం పడింది. చూసారా? పడిందా అండి? అవును సార్. అవునండి. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయి, ఏం వస్తాయి అనేది కావాలి మీకు. ఇప్పుడు చూడండి, లగ్నం నుంచి కరెక్ట్గా 24 డిగ్రీల నుంచి 24 డిగ్రీల్లో ఉందిగా ఇది. అవును సార్. ఉంది కదా. ఈ చంద్రుడు కరెక్ట్గా ఇక్కడ 12 డిగ్రీలకి వేయండి ఇక్కడ. ఓకేనా? అక్కడి నుంచి ఈ 24 డిగ్రీల మీదకి వస్తాడు. ఈయన యొక్క దృష్టి 12 డిగ్రీల నుంచి ఇటు రావాలి కదా, ఇటు 30 డిగ్రీలు. అర్థమవుతుందా మీకు? అర్థం కాలేదు? అవును సార్, అర్థమైంది సార్. ఈ 12 నుంచి ఇక్కడ 12 ఉంటుంది కదండి, ఇది 24 డిగ్రీలు కదా. అవును. ఈ 12 నుంచి ఈ 12 నుంచి 30 డిగ్రీలు ముందుకు రండి. అంటే ఇంకో 12 వేసుకుంటే 24 డిగ్రీలు వచ్చిందిగా. అవును. లగ్నానికి టచ్ చేసిందిగా. టచ్ అయింది. ఆ తర్వాత ఈ కుజుడిని తీసుకోండి. ఈ కుజుడు కరెక్ట్ 10 డిగ్రీల కాడి నుంచి తీసుకోండి. 10 డిగ్రీల కాడి నుంచి ఈ భావంలో 30 డిగ్రీలు రావాలంటే కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చేస్తాడు ఆయన. అంటే ఈ భావంలో 10 డిగ్రీల దాకా వస్తాడు. అంటే లగ్న భావాన్ని, లగ్న డిగ్రీలు టచ్ చేసాడుగా. అవును. మీకు అర్థమైందా, అర్థం కాలేదా అది చెప్పండి. పర్వాలేదు, భయం అనేది వద్దు, మనం నేర్చుకుంటున్నాం. నాకు అర్థమైంది. చెప్పండి. మూర్తి గారు, ఇది చూడండి. డిగ్రీ కలపాలా అండి? ఈ చంద్రుడు 12 డిగ్రీల్లో ఉన్నాడా? ఈ చంద్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? 12.15 డిగ్రీలో ఉన్నారండి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ భావంలో 12.15 డిగ్రీలు వేయండి ఇక్కడ. ఇక్కడ 15 డిగ్రీలు వేసుకున్నారనుకోండి. అర్థమైందమ్మా? అర్థమైందండి. ఈ 12 అంటే 12 డిగ్రీల 15 నిమిషాల కాడ నుండి మళ్ళీ అక్కడి నుంచి 30 డిగ్రీలు కలపండి. 42 అవుతుందండి. కలపండి. అంతేనండి? ఒకసారి లెక్కేయండి మీరు. 42 కాదండి, రెండో రాశిలో మళ్ళీ 12 డిగ్రీలకి వెళ్తుంది సార్. 12 నుంచి 12 డిగ్రీల 15 నిమిషాల దాకా 30 డిగ్రీలు అవుతుంది చంద్రుని యొక్క దృష్టి.
మూర్తి గారు మీకు అర్థమైందా అర్థం కాలేదా? అర్థం కాలేదు సార్, లెక్కలో ఓకే. కొంచెం వీకు. సరే సరే. ఈ 24 డిగ్రీలు ఉందా మీకు? అవునాయి. భావము మొదలైంది 24 డిగ్రీల నుండి, అవునా? అవును సార్, అవును సార్, ఈ అవును సార్, 24 డిగ్రీలు గుర్తుంది కదా ఇప్పుడు మీకు? అవునండి. 24.54. ఇక్కడ చూడండి, చంద్రుడు 12 డిగ్రీల 15 నిమిషాల్లో ఉన్నాడు, అవునా? అవునండి, అవునండి. ఇక్కడ 7వ దృష్టి అనేది పడుతుందిగా, చంద్రుడికి 7వ దృష్టి ఉందా లేదా? అవును, సప్తమ దృష్టి అండి, సప్తమ దృష్టి. సప్తమ దృష్టి ఇక్కడ 12.15 నిమిషాలు డిగ్రీలు తీసుకోండి ఇక్కడ. అవునండి. అక్కడి నుంచి 12.15 నిమిషాల డిగ్రీల నుంచి మళ్ళీ 30 డిగ్రీలు రావాలిగా ముందుకి, ఇలాగా. అంటే చంద్రుడు ఇలా అవునండి. ఇలా ట్రాన్సిట్ అవుతాడు కదా. అవునండి, ఇక్కడ సవ్యంగా తిరుగుతాయండి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా అర్థం కాలేదా? అది కలపాలని తీసేయాలండి. కలుపుకుంటే వెళ్ళాలండి. ఇప్పుడు సరే, ఈ చంద్రుడు ఇక్కడ అయ్. 12 డిగ్రీల 15 నిమిషాలు ఉన్నాడు ఇక్కడ. అవునండి. ప్రతి గ్రహము 30 డిగ్రీలు ఆక్యుపై చేస్తుందని చెప్పుకున్నాం, విన్నారా? అవునండి, రాజు ఇక్కడ 30 నుంచి డిగ్రీలండి. ఇక్కడి నుంచి 12.15 డిగ్రీల కాడి నుంచి 30 డిగ్రీలు ముందుకు రావాలిగా చంద్రుడి యొక్క అవునండి. ప్రభావం. అవునండి. అలాగే ఇక్కడ 12.15 నిమిషాల డిగ్రీల నుండి 30 డిగ్రీలు ముందుకు వస్తే ఈ లగ్నాన్ని టచ్ చేస్తాడా, టచ్ చేయడా? టచ్ అవుతుందండి, టచ్ అవుతుందండి, ఇప్పుడు టచ్ అవుతుందండి. ఇది మీకు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్, అర్థమైంది సార్, ఓకే. అర్థమైంది. నెక్స్ట్ ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి ఇప్పుడే. అంటే 12 కూడా టచ్ అవుతుందండి, 12వ భావం కూడా. 12వ భావంలో నుంచే వస్తున్నాడు ఆయన. 12వ భావం టచ్ ఆ, ఆ. అయింది. 12వ అదే భావం 12వ టచ్ భావం కూడా అయింది. టచ్ అయింది. 12వ టచ్ భావము అయింది. లగ్న భావము. 12వ భావం లగ్న భావం రెండు టచ్ అయినాయి. రెండు టచ్ అయినాయి. అవును, రెండు టచ్ అయినాయి. సో ఇక్కడ అది కేవలం చంద్రుడిని మనం తీసుకున్నాం, అవునా? అవునండి. ఈ చంద్రుడు ఈయన ఏం చేస్తున్నాడంటే లగ్న భావాన్ని చూశాడు, వ్యయ భావాన్ని, లగ్న భావాన్ని చూశాడు. కానీ ఈ చంద్రుడు ఏ భావానికి అధిపతి? ఈ 2వ భావానికి అధిపతి, అవునా? అవును సార్. ఈ 2వ భావానికి అధిపతి అయ్యి 6లో కూర్చున్నాడు, అవును. ఓకేనా? 6లో కూర్చున్నాడు. అవును. అయితే ఈ చంద్రుడు వెళ్తూ బుధుని ఫలితాలు, కుజుని ఫలితాలు తీసుకుని ముందుకెళ్ళాడు. ఏం చేశాడు? బుధుడి ఫలితాలు, కుజుని ఫలితాలు తీసుకుని కుజుని ఫలితాలు. అయితే ఈ చంద్రుడి యొక్క కారకత్వాలు ఉన్నాయి చూసారా? చంద్రుడు ఈ కారకత్వాలు ఏమైనాయి అంటే కుజుడికి వచ్చినాయి. కుజుని యొక్క కారకత్వాలేమో చంద్రుడు తీసుకుంటే, చంద్రుని యొక్క కారకత్వాలు కుజుడు తీసుకున్నాడు. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు ఈ 10 డిగ్రీ డౌట్ అడగచ్చా సార్? ఏంటమ్మా చెప్పండి. సార్ ఏం లేదు, చంద్రుడు 7వ దృష్టితో చూస్తున్నాడు అన్నారు, షష్టమంలో 6వ భావాధిపతి అన్నారు, అదొకసారి. విజయలక్ష్మి గారు నిన్న వచ్చారా మీరు? నిన్న రాలేదు, కానీ ఇప్పుడు చెప్పేది నాకు కొంచెం అర్థమైంది సార్. 6వ భావంలో ఉన్నాడమ్మా, ఇక్కడ 6వ భావంలో ఉన్నాడు. కానీ 7వ దృష్టితో వ్యయ భావాన్ని, లగ్న భావాన్ని చూస్తున్నాడు. ఓకే సార్, ఓకే సార్, ఆ డిగ్రీలు 6వ భావంలో పడ్డాయి. ఓకే సార్, ఓకే. ఓకేనా? సో ఈ కుజుడు వెళ్తూ ఏం చేశాడంటే, ఈ చంద్రుడు కుజుని యొక్క ఫలితాలు, బుధుని యొక్క ఫలితాలు తీసుకుని వెళ్ళాడు ముందుకి. ఓకేనా? ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే అండి. ఇప్పుడు కుజుడి మీద నుంచి ఓకే. బుధుడు వెళ్ళాడా, లేకపోతే కుజుడి మీద నుంచి చంద్రుడు వెళ్ళాడా, వెళ్ళలేదా? మీకు చూడండి, ఈ 10 డిగ్రీలు 12 డిగ్రీలు అంటే 10 డిగ్రీల మీద నుంచి వెళ్ళాడు కదండి. అవునండి, కుజుడు బుధుడు మీదుగా చంద్రుడు వెళ్ళాడు. వెళ్ళాడు కదా. అవునండి.
మళ్ళీ మిగతా వాళ్ళకి అర్థమైందా, అర్థం Yes, sir. కాలేదా? నాకు అర్థమైందండి. నెంబర్ 1 మూర్తి గారు. చిన్న సందేహం. అంటే తక్కువ డిగ్రీ నుంచి వెళ్ళినట్లు లెక్క అండి, ఎక్కువ డిగ్రీలో తక్కువ డిగ్రీ నుంచి వెళ్ళినట్లు లెక్క అండి. ఈ 10 ఎక్కువ 12 ఎక్కువ? 12 ఎక్కువ అండి. 12 అంటే ఈ 10 డిగ్రీలో ఉన్న కుజుడు మీదుగా చంద్రుడు వెళ్ళాడా లేదా? వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఈ కుజుని యొక్క లోయెస్ట్ కారకత్వాలు తీసుకుని వెళ్ళాడుగా. అవును నాయ్. ఓకే తీసుకెళ్ళాడు. ఓకే. తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం బేరేజు అంటే దీన్ని మనం ఏ విధంగా చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి అంటే ఈ లగ్నానికి కుజుడు 6వ భావాధిపతి అయి 6వ భావంలోనే ఉన్నాడు. ఓకేనా? అవును సార్. అవును సార్. 6వ భావంలోనే ఉన్నాడు. 6వ భావంలోనే ఉన్నాడు. 6వ భావాధిపతి అయ్యి, అవునా కాదా? అవునండి, అవును. నేను నిన్న వాగి అవునండి. సత్యాను, మీరు చూసుకోవట్లేదు అనమాట ఇదన్నీ. ఎస్ సార్ నాకు క్లారిటీ అర్థమైంది. వచ్చింది సార్. అవునండి. ఈ కుజుడు ఫలితాలు చంద్రుడు తీసుకెళ్ళాడు. చంద్రుడు దేనికి కారకుడయ్యాడు? ఈయన ఆహార పదార్థాలకి కారకుడు. ఆహార పదార్థాలకి కారకుడు. కుజుని యొక్క కారకత్వం తీసుకెళ్ళాడు. అంటే ఓవర్ హీట్కి సంబంధించిన ఆహార పదార్థాలు తింటాడు ఈయన. తినడం మూలంగా ముక్కు దెబ్బడ, రెస్పిరేటరీ సిస్టమ్ ప్లస్ లంగ్కి సంబంధించిన రుగ్మతలు వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందండి. అర్థమైంది సార్. ఇప్పుడు చిత్రం చూడండి. లగ్నం మీద దృష్టి చంద్రుడిది, కుజుడిది, బుధుడిది పడుతుందా, పడట్లేదా? అది చెప్పండి. లగ్నం మీద కుజుడిది, చంద్రుడిది, బుధుడుది పడుతుందండి. పడుతుందండి. పడుతుంది, సప్తమభావం పడుతుందండి. మళ్ళీ మీరు ఇప్పుడే దీనికి ఇలా అంటున్నారు. నేను జస్ట్ ఇలాగా చూసినమ్మటనే ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పడానికి కారణం ఇదే. మీరేంటంటే ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేయకుండా గురువుగారు చాలా బాగా చెబుతాడండి అని నాకు ఫోన్లు చేసి మా జాతకం చూడండి, మా జాతకం చూడండి అంటున్నారు. నేను జాతకాలు చూసుకుంటూ కూర్చుంటే నేర్పించేది ఎప్పుడు? ఇంకా మీరేం చేస్తారు నాకు చెప్పండి? సంవత్సరాల తరబడి మీకు నాకు ఫీజు కడతారా ఏంటి? లేదుగా. నేర్చుకోవాలి. ఓకే? లేదండి. సో ఇక్కడ ద్వితీయాధిపతి అయిన చంద్రుడు 6వ భావంలో ఉన్నాడు. 6వ భావాధిపతి 11వ భావాధిపతి యొక్క కారకత్వం తీసుకుపోయాడు. పోయి లగ్నం అంటే దేహమేనా? లగ్నం అవును. అంటే దేహమేగా. అవును. దేహానికి మెయిన్ పార్ట్ లగ్నము అంటే దేహము. దేహములో మెయిన్ పార్ట్ తల. ఉమ్, మెయిన్ పార్ట్ తల. ఈ తలకి 2 అవును. స్థానాధిపతి అంటే నోరు. ఉమ్, ఓకేనా? వాయువుకి కారకత్వం వహించే గ్రహం శని అయినా రెస్పిరేటరీ అంటే గాలి గొట్టానికి కారకత్వం వహించేది బుధుడు. ఈ బుధుడు కూడాను లగ్నం అని చూస్తున్నాడు. అంటే లగ్నాధిపతి ఇక్కడ బలహీనుడైపోయాడు. ఇక్కడ బలహీనుడైపోయాడు. 1, 4 అధిపతి అయినా కూడాను 6వ భావంలో పడ్డాడు కాబట్టి జీవితాంత కాలం ముక్కుకు సంబంధించిన రుగ్మత, లంగకి సంబంధించిన రుగ్మత, నరాల బలహీనత, టెన్షన్స్, యాంగ్జైటీస్ ఇవి అన్నీ ఈ జాతకుడు అనుభవిస్తాడు. అయితే ఎప్పుడు అనుభవిస్తాడు? ఈ క్వశ్చన్ వచ్చిందా మీ మనసులో? ఎప్పుడు అనుభవిస్తాడు? ఆయన పుట్టిన కాడ నుంచి మరణించేంత వరకు నేను చెప్పినవి జరుగుతాయి. కానీ అవి ఎప్పుడు జరుగుతాయి అనేది మీ మనసులో ఒక ప్రశ్న వచ్చింది. ఎప్పుడు జరుగుతాయి అని వచ్చినప్పుడు చంద్రమహాదశలో చంద్రభుక్తి, చంద్రమహాదశలో చంద్రభుక్తి, కుజభుక్తి,
ఇబ్బందిదాయకంగా ఉంటది. అర్థమైందా? అర్థమైందండి. ఎందుకంటే ఓకే సార్. చంద్రుడు లగ్నాన్ని చూస్తున్నారు. 6వ స్థానాధిపతి యొక్క నక్షత్రం అంటే 6వ స్థానాధిపతి మీదుగా కుజుని యొక్క కారకత్వాలు తీసుకుని చంద్రుడు ముందుకెళ్ళాడు. అంటే చంద్రుని యొక్క కారకత్వాలు కుజుడు, కుజుని యొక్క కారకత్వాలు చంద్రుడు తీసుకుంటం వలన ఈయనకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆహారం మూలంగా అవుతుందా, లేక తాగే నీళ్ళ మూలంగా అవుతుందా, లేక ప్రయాణంలో గాలి మూలంగా అవుతుందా అనేది 3 ప్రశ్నలు ఉద్భవించినాయి ఇప్పుడు మనసులో. మీకు 2 ప్రశ్నలు ఉద్భవించినాయి. ఏమని? ఆహారం అంటున్నాడు ఈయన, ముక్కు అంటున్నాడు ఈయన, రెస్పిరేటరీ సిస్టమ్ అంటున్నాడు, తర్వాత లంగ్కి సంబంధించిన ప్రాబ్లం అంటున్నాడు ఈయన. ఈ ఏ విధంగా వస్తాయి? తిన్న ఆహారం మూలంగా అవుతాయా, లేక ప్రయాణాల్లో గాలి మూలంగా అవుతాయా, లేక తాగిన నీళ్ళ మూలంగా అవుతాయా అనేది క్వశ్చన్. ఇది ఇప్పుడు చూడండి. ఇది అగ్నితత్వం, ఇది అగ్నితత్వం, ఇది అగ్నితత్వం. అవునా? మేషం అగ్నితత్వ రాశి, పంచమం అగ్నితత్వ రాశి, 9 కూడా అగ్నితత్వ రాశి. అవునా? అవును, 3 అగ్నితత్వాలు. ఆ ఇక్కడ ఏం చెప్తుందంటే ఫ్రిడ్జ్లో ఐటెం, కూలింగ్ వాటర్స్, కూల్ డ్రింక్స్, పచ్చళ్ళు, వేపుళ్ళు ఇవి తినడం వలన అంటా ఉంటాడు, ముక్కు అంటా ఉంటాడు, ఓవర్ హీట్ చేసేసి గొంతుకులో మంట వస్తూ ఉంటది. ఇదేంటండి మళ్ళీ కొత్త పదం వాడారు మీరు, గొంతుకు అంటున్నారు ఏంటండి, మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది అంటారేమో. ఈ న్యాచురల్ జోడియాక్ లో 3వ స్థానం ఎవరిది? బుధుడిది. అవునా? బుధుడేనా? మేషాన్ని నుంచి 3వ స్థానాధిపతి బుధుడేనా? అవును సార్. అవునండి. అయితే అవును. ఆ బుధుడు ఎక్కడ ఉన్నాడు చూడండి, 6లో పడ్డాడు. 6లో. అంటే ఈయన ఊపిరి పీల్చుకునే దాంట్లో ముక్కు దిబ్బళ్ళు వచ్చేసి ఏంటి ఎక్కువగా ఆక్సిజన్ పీల్చుకుంటా ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూసారా మనుషుల్ని? ఓవర్ హీట్ చేసేసిందమ్మా, బాగా జలుబు చేసేసిందమ్మా, చాలా ఇబ్బందిగా ఉందమ్మా అన్న మాట విన్నారు ఎప్పుడైనా? వింటుంటాం. సో ఆ విన్నాం సార్, విన్నాం సార్. ప్రాబ్లం మీకు వస్తుంది. ఎందుకు? అగ్నితత్వ రాశిలో ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం అగ్నికారకుడైన కుజుడితో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి కుజుడు అంటే ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ కేక్ తిన్నా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న మంచినీళ్ళు తాగిన కూలింగ్ వాటర్ కానీ, కూల్ డ్రింక్ కానీ, లేకపోతే మజ్జిగ కానీ, లేకపోతే పెరుగు కానీ, లేకపోతే గులాబ్ జామ్ లాంటిది కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటెం బయటికి తీసి తిన్నారు అంటే ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది ఆయనకి. అయితే మీ దగ్గర ఓన్లీ హిందువులే వస్తారా జ్యోతిష్యం చెప్పించుకోవటానికి? ముస్లింలు కూడా రావచ్చుగా, మిత్రుడైన క్రిస్టియన్ కూడా రావచ్చుగా, రారా? రాకూడదని ఏమన్నా రూల్ ఉందా? వస్తారండి. వస్తారు, ఎవరైనా వస్తారు. అప్పుడేం చెప్తారు? అప్పుడేం చెప్తారు? ఓన్లీ వన్, ఓన్లీ వన్ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ వస్తే, బాబు మీరు నాన్ వెజ్ తినే దాంట్లో చేపలు కానీ, రొయ్యలు కానీ, గుడ్లు కానీ ఏమైనా తినొచ్చు, కానీ ఫిమేల్ మేకపోతు మేక ఉంటుంది ఫిమేల్. ఇప్పుడు రోడ్ల మీద తోలుకుని వెళ్తూ ఉంటారు, తెలుసా మీకు? మనం బళ్ళు వేసుకుని వెళ్తా ఉంటే అడ్డుపడతా ఉంటాయి, ఒక మంది వెళ్తా ఉంటాయి ఆడై. అవును. అది కనుక తింటే ఉబ్బసం, ఎగశ్వాస వచ్చేస్తుంది. దానికి ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. అర్థమైందా మీకు? నాన్ వెజ్ అది ఆడమేక ఏంటి సార్ విచిత్రంగా? అమ్మా, ఆడమేక అని చెప్తున్నారు, అదేంటి సార్ విచిత్రంగా? ఫిమేల్ ఖచ్చితంగా మేకలు. ఎందుకంటే మేక పోతు వేరు,
షాపుల్లో అమ్మే మేకపోతు వేరు, ఈ ఆడ మేకలు కోసేసి బిర్యానీ వండేస్తా ఉంటారు. అర్థమైందా? అసలు మేకలు కోయడమే తప్పు సార్. అది తప్పే. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాడు ఉంటాడు కదా. ఇప్పుడు మనకి మిత్రుడు, అత్యవసర పరిస్థితుల్లో మీకు ఆదుకున్న వ్యక్తి, ఆయన జాతకంలో ఇట్లాంటిది దోషం ఉంది, అప్పుడు ఏం చేస్తారు మీరు? అది మేకని తినకూడదని చెప్పేస్తాం సార్. ఆ, మొత్తం అసలు మేకనే ఫిమేల్ తినద్దని చెప్పేస్తాం. ఫిమేల్ టోటల్ గా చెప్పేది అంటే మీరు పెళ్ళిళ్ళకు కానీ రెస్టారెంట్లకు కానీ వెళ్ళి నాన్ వెజ్ మేక మాంసం తినకూడదు అని చెప్పేయాలి అంతే. అది ఏమవుతుందంటే నడిసి నడిసి ఎగశ్వాసం తీస్తూ ఉంటుంది, అది అంటా ఉంటుంది మేక. ఆ ప్రాబ్లం ఆయనకు వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? అయితే రోగం వచ్చేది చెప్పాను. రోగం ఏ విధంగా తగ్గుద్ది, ఇది కూడా కావాలిగా రెమెడీ, వద్దా? అక్కర్లేదా? ఉండాలి సార్, ఆ, కావాలి. ఇక్కడ చూడండి, కుజుడు చంద్రుడు, కుజుడు చంద్రుడు, ఇది ఓవర్ హీట్కి సంబంధించిన బాడీ. సో ఇక్కడ కుజుని యొక్క తత్వం ఎక్కువగా చంద్రుడు తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఈయనకి చలవ చేసే ఆహార పదార్థం, అంటే చలవ చేసే ఆహార పదార్థం అంటే ఫ్రిడ్జ్లోది కాదండి, పల్చటి మజ్జిగ, పల్చటి మజ్జిగ, ఖర్జూరం, లేకపోతే సగ్గుబియ్యం, లేకపోతే బార్లీ. ఓకేనా? అయితే దీంట్లో అత్యవసరంగా కావాల్సింది ఏంటయా అంటే, ఈయన పడుకునే ప్రదేశంలో కొంచెం నీళ్లు, ఒక గ్లాసో చెంబుడో నీళ్లు పెట్టాలి. రెండోది, ఒక గుప్పిడి కల్లుప్పు తన దిండి కింద పెట్టుకోవాలి. తన దిండి కింద పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ 3 గ్రహాలు దీని మీద లగ్నం మీద చూస్తున్నాయి, బాగానే ఉంది. అయితే ప్రాబ్లం ఏమైనా మేజర్ అవుతుందా, మైనర్ అవుతుందా? మేజర్ అవుద్దా, మైనర్ అవుతుందా? అంటే ఈ లగ్నానికి సప్తమ దశమాధిపతి యొక్క జూపిటర్ యొక్క దృష్టి ఎక్కడ పడుతుందో చూడండి. వీటి మీద జూపిటర్ యొక్క దృష్టి పడుతుందా ఇక్కడ? 9వ దృష్టి. ఒకసారి చూడాలి మీరు. పడుతుందండి. పడుతుందా? 2వ భావం మీద పడుతుంది. ఇక్కడి నుంచి 9వ భావం, 9వ దృష్టి ఈ మూడిటి మీద పడుతుందా, పడట్లేదు? అది సప్తమ కావాలా? భావం మీద పడుతుంది సార్. పడుతోందండి. పడుతుందమ్మా? పడుతుంది. పడుతుందండి. ఆ, 11 డిగ్రీలు కనుక లగ్నానికి మూడిటి మీద పడుతుంది. పడుతుంది. చంద్రుడి మీద పడదండి. అమ్మా చంద్రుడి మీద పడదండి. బుధుడు గుజుడు మీదే పడుతుంది. అమ్మా, దీని యొక్క కిరణాలు 30 డిగ్రీల మీద వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది అవును. 11 డిగ్రీల్లో ఉంది. కరెక్ట్ 11 డిగ్రీలు ఇక్కడ ఓ, తీసుకోండి. ఆ తర్వాత అంటే 11 బుధుడు ఇక్కడ మీద తీసుకోండి. ఆ తర్వాత ఉమ్, 11 ఇక్కడ తీసుకోండి. తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, రేడియేషన్, దీని యొక్క కిరణాలు అనేది మూడిటి మీద పడుతుంది. కానీ పాయింట్ అనేది ఉంటుంది కదా, ఆ పాయింట్ 8 డిగ్రీస్, 8 డిగ్రీస్ తీసుకోండి. తీసుకుంటే అక్కడ మీకు శుభ దృష్టి పడుతుందా, లేక ఏమైనా పాప శుభ దృష్టి దృష్టే పడుతుందా? కదా సార్. అమ్మా 9 అంటే శుభ దృష్టే కదా సార్. శుభ దృష్టే, కానీ ఈ కానీ లగ్నానికి ఈయన బాధకుడు అయినాడు. సప్తమాధిపతి బాధకుడు బాధకుడు అయినా. అయ్యాడు. బాధకుడు. అయ్యాడు. అవునా? అవును, అందువల్ల బాధిస్తాడు. బాధిస్తాడు. ఈయన ఎప్పుడు బాధిస్తాడు అనేది పాయింట్. మళ్ళీ ఈయన చంద్ర దశలో గురు భుక్తి, గురు అంతర్దశ ఆ టైంలో కూడా బాధిస్తాడు. ఓకేనా? గురు ఇప్పుడు కుజ దాకా దశలో చెప్పింది అమ్మా, ఇప్పుడు దాకా చెప్పింది ఏమన్నా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైంది. చంద్రుడికి సంబంధించిన లిక్విడ్ కూడా ఏమన్నా ఇదవుతుందండి ప్రాబ్లం? అమ్మా, ఈ ఎక్కువగా పాలు తాగినా ప్రాబ్లం వస్తుంది. అదే చంద్రుడు కుజుడు, కుజుడు చంద్రుడు ఇద్దరు
కారకత్వాలు ఇదవుతున్నారు కదా, చంద్రుడు కారకత్వం లిక్విడ్ కాబట్టి దాని పరంగా కూడా హెల్త్ ఏమన్నా ఇదవుతుంది? అయినా ఎక్కువగా పాలు ఉన్నాయి కదా, పచ్చి పాలు, ఉదయాన్నే పచ్చి పాలు దానం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దాకా మీకు దృష్టి మూలంగా మీకు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందండి. అర్థమైందండి. అర్థమైంది. ఇప్పుడు తర్వాత మనం క్లాస్ ముందుకు సాగాలంటే భావాల గురించి చెప్పాలి. ఇప్పుడు కేవలం నేను డిగ్రీస్ ని ఎలాగ డీకోడ్ చేయాలనేది చెప్పాను. ఏమా? అవును సార్, అర్థమైంది సార్. అవునండి. మీకు అర్థమైందంటేనే నేను ముందుకు సాగుతాను, లేదా ముందుకు సాగను. అర్థమైంది సార్, అర్థమైంది సార్. నాకు అర్థమైందండి. ఓకే, తర్వాత మూర్తి గారు అర్థమైందా? అర్థమైందండి. కిషోర్ బాబు గారు? అదే. ఓకే సార్, నాకు అర్థమైంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కనపడట్లేదు దీంట్లో. ఈయన ఎవరో కానీ రవి గారు మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైంది సార్. అది మీకు గ్రహం ఉన్న డిగ్రీ నుంచి కరెక్ట్ గా ఎదురు డిగ్రీ ఎక్కడైతే పడుతుందో అక్కడ మనకి టచ్ అవుతుందా లేదా అనేది కావాలి, చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు జూమ్ లింక్ వదులుతున్నాను, ఆ జూమ్ లింక్ లోకి రండి, మీ డౌట్స్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు జూమ్ లింక్ వదులుతున్నాను, ఆ జూమ్ లింక్ లో జాయిన్ అవ్వండి.